ఏమైంది హర్ష? డాడ్ నోర్మై. అరే ఏంటి హర్ష, నీకేమైంది? వాడి మీద ఎందుకు చేయి చేసుకుంటున్నావు? వాణ్ణి కొడతావా? చెప్పు హర్ష, వాణ్ణి ఎందుకు కొట్టావు? కొడుకుని వెనకేసుకురావడానికి ముందుంటావు, ఇంకొకరి మీద నింద వేయడానికి రెడీగా ఉంటావు. అసలు నిన్ను చూస్తుంటేనే హర్ష! హర్ష, ఏంటిది? ఏదో చిన్నపిల్లని కొట్టినట్టు వాడిని కొడుతున్నావు. అవును రమా, వాడు చిన్నపిల్లాడే, అందుకే తాడి చెట్ల పెరిగాడు. కానీ బుద్ధి మాత్రం ఆవగింజంత కూడా పెరగలేదు. అందుకే వాణ్ణి కొట్టాలనే కొట్టాను. నీ చేత్తో తన్నులు తినేంతలా వాడేం చేశాడు హర్ష? నా కొడుకును కొడితే నేను ఊరుకోను హర్ష. ఉత్తు పుణ్యాన్ని కొట్టడానికి నాకే సరదా కాదు. వీడేదో ఎగు పురుషుడని వెనకేసుకు రావద్దని చెప్తున్నాను. చూడు ఏం చేశాడో వీడు. ఈ పేపర్స్ డాడ్ దగ్గరికి ఎలా వచ్చాయి? ఎగిరిపోయాయా? అవును, ఎలా వచ్చాయి? ఎలా ఎగిరిపోయాయి? ఇక నాకు అవమానం తప్పేలా లేదు. ఓ రంకిలేసావుగా, నోట్లోంచి మాట రావట్లేదే. నీ సుపుత్రుడు చేసిన ఘనకార్యం చదివావు కదా, పైకి కక్కు. ఏం చేశారు మావయ్య? ఇప్పుడు నీకు చెప్పాలమ్మా, చెప్తా. నాకు తప్పుతుందా? నా ఫ్యూచర్ నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ గా అవతరించబోతున్న మీ భర్త గారు మా చిన్న వాయుపుత్ర ఏజెన్సీని ఎన్నడూ లేని విధంగా చాలా నష్టాల్లోకి తీసుకెళ్లాడు. డాడ్, కావాలని నేను చేయలేదు డాడ్. దృష్టి చేసే పని మీద పెట్టకుండా ఎప్పుడొస్తుందో రాదో తెలియని లక్షల కోట్ల మీద పెడితే అది కావాలని చేసిందే అంటారా? నో డాడ్. నోర్మై. ఇంత లాసులో ఉన్నా కూడా కామ్గా ఉన్నావే కానీ ఒక మాట చెప్పాలని అనిపించలేదే. ఎందుకు దాచావురా? ఇది కూడా నీకు ఈగోయేనా? అలా ఏం లేదు డాడ్. చెబితే బాధపడతారని చెప్పలేదు. చెప్తున్నారు కదా మావయ్య, మీరు బాధపడతారని. చాలే అమ్మా, ఎలకి పిల్లి సాక్ష్యం అన్నట్టు నేను నమ్మను. నిజం చెప్తున్నాను డాడ్. అది నిజంగా నిజమైతే నువ్వు చెప్పకపోవడం వల్ల నేను బాధపడుతున్నాను రా. చెప్తే బాధపడేవాడే కాదు, దీనికి పరిష్కారం ఆలోచించేవాడిని. లాస్ వస్తుందనేసి నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఈ పాటికి బయటపడే మార్గం వెతికేవాడిని. కానీ ఆలోచనకి తావు ఇవ్వకుండా చీకట్లో వదిలేశావు. ఇదేనారా నీ వ్యాపార చాణక్యత? ఇదే డెవలప్ చేసే లక్షణం? ఈ టాలెంట్కేనా తలెగరేస్తున్నావు? హర్ష, ఇంకా ఆపు. నువ్వు వాగురామా, నువ్వు మాట్లాడుకో. నీ వల్లే వాడిలా తయారవుతున్నాడు. లాభాలు వచ్చినప్పుడు నా వల్లే అని విర్రవేగడం కాదురా. నష్టాలు వచ్చినప్పుడు కూడా దాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి అందులోంచి బయటపడేలా చేసేవాడేరా అసలైన బిజినెస్ మ్యాన్. ఇలా జరిగిన దాన్ని దాచేవాడు బిజినెస్ మ్యాన్ అవడో, పిరికివాడవుతాడు. ప్రేమను చూసి నేర్చుకోరా. రూపాయి పెట్టుబడి తీసుకోకుండా కోట్లు కోట్లు టర్నోవర్ చేస్తున్నాడు. నా పేరే వాడుకోకుండా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. గొప్ప ప్రేమ నువ్వా?
హర్ష, దిస్ ఇస్ టూ మచ్. వాణ్ణి ఇన్సల్ట్ చేయడం నీకు ఇష్టమా? వాడెంత బాధపడుతున్నాడో ఆలోచించవా? ఇలా అన్న గడ్డి పెడితే కాస్తైన బుద్ధొచ్చి బాగుపడతాడని చెప్తున్నాను. అది నీకు ఈ జన్మలో అర్థం కాదు. ఎంతసేపు పెద్ద కొడుకే, చిన్న కొడుకు మీద ఎప్పుడూ చిన్న చూపే. ఇప్పుడు నేనేమన్నాను హర్ష? ప్రేమని నానా రకాలుగా వేధిస్తావు కదా, అప్పుడు కొడుకు మీద ఈ ప్రేమ చూపించవే. నువ్వు మాట్లాడేదానికి దీనికి అసలు లింకే లేదు హర్ష. కోపం వస్తుంది కదా, పొంతం లేని గొడవలు పడుతున్నప్పుడు నాకు కూడా మీ మీద ఎలాగే రగులుతూ ఉంటుంది. ఇప్పుడు సమయం వచ్చింది గనక బయటపడుతున్నావా? మారండి అని చెప్తున్నాను. ఇదే ధోరణిలో ఉంటే సంస్థానం మొత్తం ఖాళీయే. హర్ష, ఇంకొక్కసారి ఆ మాట అనకు. లాస్ అయితే అరుణ్ ఏం చేస్తాడు? మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్నీ వార్ వల్ల ఫ్లైట్స్ ఆగిపోయాయి. లాస్ కాక ఏమొస్తుంది? ఇందులో వాడు తప్పే ఉంది. చూసావా, చేసిన తప్పుకి వాడు తప్పించుకోవడానికి కారణాలు వెతుకుతున్నావే గాని నిజాయితీగా ఒప్పుకోవడం లేదు. ఎంత గొప్ప తల్లివో, ఇలా కాదు బిడ్డలు నాశనం అయిపోయేది. ఇంకా ఆపు హర్ష, ప్లీజ్. నాన్న, ఇంకూరుకోండి. ఇప్పుడు ఎన్ని అనుకున్నా ప్రయోజనం లేదు. మీరు ఆవేశపడి మీ ఆరోగ్యం మీదకి తెచ్చుకోకండి నాన్న. లాస్ అయితే అయింది. ఆ వచ్చిన నష్టాన్ని మనమే భరించక తప్పదు. ఆ లాస్ని ఎలా కవర్ చేయాలనేది దాన్ని ఆలోచిద్దాం. అదొక్కటే దారి నాన్న. సరేరా, ఆలోచిద్దాం. మీ నాన్న చేత తిట్లు తిండమే కాకుండా ఈరోజు ఏకంగా తన్నులే తిన్నావు కదరా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? నీకెలా ఉందో గాని నేను తట్టుకోలేకపోతున్నాను అరుణ్. ఏంటి సార్ ఇది? ఇందాక మీరు అంత టెన్షన్గా ఉన్నది దీని గురించేనా? అడిగితే ఏం లేదన్నారు. కనీసం నాకైనా చెప్పాలి కదా సార్. నేను పడుతున్న టెన్షన్ని నువ్వు కూడా ఎందుకు పడాలనే నీకు చెప్పలేదు రోజా. కానీ డాడ్ నన్ను అసమర్థుడిగా ట్రీట్ చేస్తున్నారు చూడు, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు అసలు బిజినెస్ చేయడమే రాదు అన్నట్టు మాట్లాడుతున్నారు చూడు, అది తట్టుకోలేకపోతున్నాను.